గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. విషయం ఏంటంటే, కన్న తండ్రి తన ఇద్దరు పిల్లల్ని అమానుషంగా ఉరివేసి చంపి తను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. విషయం ఏంటంటే, కన్న తండ్రి తన ఇద్దరు పిల్లల్ని అమానుషంగా ఉరివేసి చంపి తను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అతని పేరు సుభాష్. అతని వయసు వచ్చేసి 40 సంవత్సరాలు. వాళ్ళ ఇంట్లో కుటుంబ కలహాలు ఉండడం వల్ల, భార్యాభర్తలకు చాలా రోజుల నుంచి గొడవలు కావడం వల్ల మనస్తాపానికి గురైపోయి తను వాళ్ళ భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పేసి మనస్తాపానికి గురై తను ఎన్నోసార్లు భార్యకు చెప్పి చూసినప్పటికీ తను మారకపోవడంతో తన ఇద్దరు పిల్లల్ని ఉరివేసి చంపి తను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఇంటికి చుట్టుపక్కల ఉన్న వాళ్లకు ఇంట్లో నుంచి ఏదో దుర్వాసన వస్తుందని చెప్పేసి స్థానికులు ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్లు బద్దలు కొట్టి చూడగా మృతదేహాలు లభ్యమయ్యాయి. విషయం ఏంటంటే, తండ్రే చంపినట్టు నిర్ధారణకు వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ సుభాష్ని విచారించగా తన భార్యకు తనకు చాలా రోజుల నుంచి గొడవలు అవుతున్నాయని, తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, దానివల్ల నేను నా భార్యకు ఎన్నోసార్లు చెప్పి చూసినా అయినా కూడా తను మారలేదని, నా ఫోన్ హ్యాక్ చేశారని, సీసీ ఫుటేజ్ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారని చెప్పేసి సుభాష్ చెప్పడం జరిగింది. అయితే భార్య తన పేరు వచ్చేసి మంజుల, తన వయసు 35 సంవత్సరాలు. తను ఆర్థిక సమస్యల వల్ల వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని తన సమస్యల్ని తన కోరికల్ని తీర్చుకుంటుందని చెప్పేసి సుభాష్ వెల్లడించడం జరిగింది. అయితే పిల్లల పేర్లు వచ్చేసి కుమారుడు రితిక్ మార్యాన్ 9 సంవత్సరాలు, అలాగే కుమార్తె ఆరాధ్య 5 సంవత్సరాలు. వీళ్ళకి ఫస్ట్ ఉరేసి తను తర్వాత ఉరేసుకున్నట్టుగా పోలీసుల నిర్ధారణలో తేలింది. అయితే సంఘటనా స్థలం దగ్గర 4 పేజీల సూసైడ్ లెటరు రాసి ఉంచి తను సూసైడ్ చేసుకున్నట్టుగా నిర్ధారణలోకి వచ్చింది. ఆ లెటర్లో దాదాపుగా వాళ్ళ భార్యకు తనకి ఎన్నిసార్లు గొడవ అయింది, ఎన్నిసార్లు తన భార్యని మందలించిండు అనే విషయం గురించి పూర్తి స్థాయిలో ఆ లెటర్లో రాయడం జరిగింది. నేను నీతోనే ఉండలేను, నా వల్ల కాదు, నీతో నేను సంసారం చేయలేను, నేను ఇలాగే ఉంటా అని చెప్పేసి తను మొండి వైఖరిని ప్రవర్తించడం వల్ల తను విసుగు చెందాడు. అయితే తన భార్య మంజుల తన దగ్గర ఉండకుండా తన అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్పేసి సూసైడ్ లెటర్లో సుభాష్ రాయడం జరిగింది. అయితే తన ఫోన్ హ్యాక్ చేసి సూసైడ్ లెటరు దాంట్లో లాస్ట్లో ఉన్న 4 లైన్లు నేను చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. కింద కిరాయికి ఉన్న అతడు కూడా ఫోన్ సీసీ కెమెరా హ్యాక్ చేసి నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నా భార్యకు నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను, అయినా కూడా తను వినలేదు. వాళ్ళని చంపాలంటే నాకు క్షణం పట్టదు, అయినా మంచిగా ఉందామని చెప్పేసి నేను నా భార్యకు ఎన్నోసార్లు నచ్చి చెప్పాను, అయినా కూడా తను వినలేదు. తను మొండిగా ప్రవర్తించడం వల్ల, నేను ఇలాగే ఉంటానని చెప్పడం వల్ల నేను మనస్తాపానికి గురయ్యానని చెప్పేసి ఈ లెటర్లో ఉందన్నమాట. ఆయన మా తమ్ముడు గారకూర్తి సారు నన్ను తిరుపతికి ఇచ్చారు. వాళ్ళిద్దరు మొగలు మంచిగానే ఉంటారు. ఏమైందేమో మరి వాళ్ళ అమ్మగారితో పోయిందంటే ఆమె వాళ్ళు ఏం చేసుకున్నారు నాకేం తెలియదు సారు. మాకు ఫోన్ వస్తే మేము వచ్చినాము. ఇవాళ మేము ఇప్పటిదాకా జైన్ కాడనే ఉన్నట్టు ఇప్పుడు వస్తే అలా ఫోన్ చేస్తే వెళ్తూ వచ్చినాము. ఎప్పుడన్నా ఒకసారి మళ్ళీ ఇప్పుడు చూసిపోతాం, కానీ మధ్యలో పని ఉందని ఎక్కువ రాలేము సార్. మేము పని కోసం రాలేము సారు. మా తమ్ముడు అంటే నాకు బాణం సారు. అయితే దీనివల్లనే నేను పూర్తి స్థాయిలో నేను మనస్తాపానికి గురై నా పిల్లల్ని చంపుకొని నేను చావడానికి కూడా సిద్ధపడ్డానని చెప్పేసి రాశారు. అయితే కొండాపూర్ పోలీసులు వాళ్ళని పిల్లల్ని ఏ విధంగా చంపాడు అనేది మార్చురీ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి కొండాపూర్ పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం అందాజా మార్నింగ్ ఒక 9 o'clock టైంలో మాకు ఒక డయల్ 100 కాల్ వచ్చింది. సాయినగర్ కాలనీలో ఒక రూమ్లో దుర్వాసన వస్తుంది, మనుషులు చనిపోయినట్టున్నారని చెప్పేసి అని
ఆ ఫోన్ కాల్ వస్తే మేము ఇక్కడికి సాయినగర్ కాలనీకి రావడం జరిగింది. వచ్చి చూస్తే ఇక్కడ ఒక ఇంట్లో 3 వ్యక్తులు చనిపోయి ఉన్నారు. ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఆ చనిపోయినటువంటి వ్యక్తి పేరు సుభాష్. ఆయన గారకుర్తికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఆత్మకూరు పిహెచ్సిలో ల్యాబ్లో పనిచేసుకుంటాడు. వాళ్ళ భార్య పేరు మంజుల. 2 పిల్లలు రితిక్ మరియన్ 13 ఇయర్స్, తర్వాత ఆరాధ్య 9 ఇయర్స్. ఆ 2 పిల్లల్ని కూడా చంపేసి ఆయన ఉరేసుకొని చనిపోయినట్లు కనిపిస్తుంది. అక్కడ దొరికినటువంటి మనకు ప్రైమరీగా దొరికినటువంటి ఆధారాల ఆధారంగా భార్యకు ఈయనకేదో గొడవలు ఉన్నట్టు తెలుస్తుంది. దాని ప్రకారం ఇప్పుడు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా ఏం తెలియదు మనకు ఆ డీటెయిల్స్ అండి. తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ఉంటే చెప్తాం. అంటే 2 పిల్లలు కూడా ఊరేసిండు. ఆ 2 పిల్లల్ని చంపేసి ఊరేయలేదు. 2 పిల్లల్ని చంపేసి ఆయన ఊరేసుకొని చనిపోయాడు. ఇది బాడీ అంతా కూడా డీకంపోజ్ అయింది. మనం ప్రైమరీకి ఇప్పుడు అవన్నీ చెప్పడానికి రాదు. పోస్ట్ మార్టం నివేదికలో మనకు అవన్నీ వస్తాయి. ఇది ఇన్సిడెంట్ని బట్టి చూస్తే ఒక 3-4 డేస్ అయినట్టుంది. వాళ్ళ భార్య పరిస్థితి? భార్య ఇప్పుడు లేదు, వాళ్ళ మదర్ దగ్గర ఉందంట. ఎప్పుడు తెలిసింది? నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు